అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున వాక్యం ఉంటున్న విశ్వాసులందరికీ ప్రభు పేరిట వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దేశకుడు బ్రదర్ తేజోమయ్య. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం అంటే వాక్యము చేయి 9 పనులు ఏవి? వాక్యము ఎలాంటి పనులు చేస్తుందో ఈరోజు మనం తెలుసుకుందాం. వాక్యంలో ఉన్న శక్తిని మనం తెలుసుకుంటే, వాక్యానికి ఉన్న అధికారము మనం గ్రహిస్తే, వాక్యానికి ఉన్న బలాన్ని మనం పొందుకుంటే, వాక్యము ఎలాంటి ఘన కార్యాలు, గొప్ప సంకేతాలు మన హృదయంలో నింపుతాదో, ఎలాంటి క్రియలు చేస్తాదో ఈరోజు సూటిగా మనం తెలుసుకుందాం. ఒకసారి కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లింపచేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. అది ఏం చేస్తుంది అంటే, దేవుని వాక్యము బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టిస్తుందని కీర్తనాకారుడైన దావీదు గారు తన యొక్క కీర్తనల గ్రంథము 19వ అధ్యాయంలో తెలియజేసినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి ఎవరికైతే బుద్ధిహీనత ఉన్నదో, ఎవరైతే బుద్ధి తక్కువ వారిగా ఉన్నారో, వాక్యం చదవటం వల్ల వారిని బుద్ధిమంతులుగా మార్చును వాక్యము, వారిని జ్ఞానవంతులుగా మార్చుది వాక్యం, వారిని అపవిత్రతలో పడకుండా, లోకాశల్లో పడకుండా, సాతాను చేతిలో పడకుండా, మోసంలో పడకుండా జ్ఞానం కలిగి జీవించేటట్లు చేస్తుంది వాక్యము. చాలా మంది గుడ్డిగా ప్రతి ఒక్కరిని నమ్మి మోసపోతూ ఉంటారు. చాలా మంది అనేక రకాలుగా లోక స్నేహాల్లో పడిపోయి అనేక రకాలైనటువంటి నష్టాలు, కీడులు, అపాయాలు, శాపాలు మీదకి తెచ్చుకుంటా ఉంటారు. అయితే దేవుని వాక్యం మనం ఎప్పుడైతే బలంగా చదువుతామో, ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని మనం ఎప్పుడైతే ధ్యానిస్తామో, ఆ రోజున ఆ యొక్క బుద్ధిహీనతను మొత్తాన్ని తొలగించి దేవుడు మనకి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. జ్ఞానము పుట్టేటట్లు దేవుడు చేస్తాడు. జ్ఞానము మన లోపలికి వచ్చేటట్లు దేవుడు మన మీద తన యొక్క అభిషేకాన్ని కుమ్మరిస్తాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు. ఇక రెండో విషయాన్ని చూస్తే, కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనం, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. ఆమేన్. దేవుని వాక్యం ఎప్పుడైతే మనం చదువుతూ ఉంటామో, మన హృదయాన్ని, అది అక్కడ రాశాడు, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, దాంట్లో కపటం కానీ, పాపము కానీ, లోపము కానీ, తప్పులు కానీ, దోషాలు కానీ ఉండవు. అది నిర్దోషమైనది. కాబట్టి ఆ వాక్యాన్ని ఎవరైతే చదువుతారో, వింటారో, ధ్యానిస్తూ ఉంటారో, వారు నిర్దోషులుగా శ్రేష్టమైన చక్కని మార్గాలు కనుక్కుంటారు. ఉన్నతమైన దేవుని ఆలోచనలు, ప్రణాళికలు, సిద్ధాంతాలు వారికి బాగా తెలిసిపోతాయి. కాబట్టి ఈ యొక్క దేవుని యొక్క మార్గాలు ఆ వాక్యం వినుట వల్ల, చదువుట వల్ల మనకు తెలుస్తుంది. కాబట్టి మన హృదయానికి సంతోషం. అనేకమైన చీకటి కమ్మిన ప్రదేశాల్లో దేవుని వాక్యం మనం విన్నప్పుడు నూతన దారులు, నూతన తలుపులు, నూతన ద్వారాలు దేవుడు తెరిచి మనల్ని ఒక కృంగుత్తమైనటువంటి మార్గంలో నడిపించి మనకి చాలా శ్రేష్టమైన బుద్ధి, వివేచన, తెలివి పుట్టేలాగా దేవుడు చేస్తాడు. ఇక మూడో విషయాన్ని కనుక చూస్తే, యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం. దేవుని వాక్యము నిర్మలమైనది కాబట్టి అది మన కన్నులకు వెలిగిస్తుంది. బ్రతకాలని ఆశిస్తుంది. ఆశను మనలో పుట్టిస్తుంది. చనిపోకుండా, లేకపోతే అనేక ప్రమాదాలు, చీకట్లు, ఆందోళనలు, కలవరాలు మనల్ని కమ్ముకున్నప్పుడు దేవుని వాక్యం చదవటం వల్ల, నూతన తలుపులు తెరవబడటం వల్ల, నూతన అవకాశాలు మనకి దేవుడు బయలుపరచటం వల్ల, నూతనమైనటువంటి తలంపులు మన లోపల పుట్టించటం వల్ల మనం ఆశాజనకులుగా, ఆ వెలుగు సంబంధులుగా మార్చబడి మనము బ్రతకటానికి ఒక ద్వారం ఉంది అనే నిరీక్షణ మనలో పుట్టిస్తుంది. కాబట్టి మన కన్నులకు వెలిగిస్తుంది. కాబట్టి మనం వాక్యాన్ని బాగా చదువుతూ ఉండాలి. ఆ వాక్యం చేసే పనులను కూడా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం ఒకసారి మనం ధ్యానిస్తే, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ రాయబడినటువంటి మాటలు మనం చూస్తే, రాయబడిన, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. ఆమేన్. యవనస్తులను, వారి పాపాలను, వారి దోషాలను, వారి అతిక్రమాలను, వారి లోపల ఉన్న అల్లరి మొత్తాన్ని శుద్ధి చేయగలిగిన శక్తి వాక్యానికి ఉన్నదని, వాక్యం మాత్రమే మా యవనస్తులను శుద్ధి చేసే శక్తి వాక్యానికి మాత్రమే ఉన్నదని ఎంతో స్పష్టంగా
దావీదు భక్తుడు మనకి 119వ కీర్తన 9వ వచనంలో మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఎలాంటి పాపాన్నైనా, ఎలాంటి దోషాన్నైనా, ఎలాంటి అతిక్రమాన్నైనా, ఎలాంటి చీకటి క్రియనైనా, ఎలాంటి రహస్య పాపాన్నైనా కడగగలిగిన శక్తి నీ వాక్యానికి ఉన్నదని కీర్తన గ్రంథం 119:9 తెలియజేస్తుంది. ఆ తర్వాత చూడండి 11వ వచనం చూస్తే, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. పాపమును అడ్డగించేది కూడా దేవుని వాక్యమే. ఎలాంటి వ్యక్తినైనా పాపాన్ని అడ్డగించగలిగిన, పాపంలో పడిపోకుండా, పాపంలో పొర్లాడకుండా, పాపంలో మునిగిపోకుండా, పాపము లోతుల్లోని కోరుకొని పోకుండా, పాపపు ఊబిలో చిక్కుకోకుండా కాపాడగలిగిన శక్తి వాక్యానికి మాత్రమే ఉంది. కాబట్టి మనం గంటలు వాక్యాన్ని చదవటం వల్ల పాపం అనేది మన దగ్గరికి రాకుండా మనము ఆ పాపాన్ని అడ్డుకునే శక్తి దేవుని వాక్యానికి ఉన్నది. కాబట్టి ఆ దేవుని వాక్యం మనల్ని కాపాడుతుంది, పాపంలో పడకుండా మనల్ని నడిపిస్తుంది, ఆత్మీయులుగా అభిషక్తులుగా మనల్ని స్థిరపరుస్తారు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. 25వ వచనం 119:25, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యం చేత నన్ను బ్రతికించుము. చూడండి, ఇక్కడ రాస్తున్నటువంటి మాటను చూస్తే దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. చచ్చిపోయే ఆలోచనలు, అనేక రకాలైనటువంటి నిందలు, అవమానాలు, అవరోధాలు మన మీదకి వచ్చిన, అప్పుల్లో ఉన్న, నష్టాల్లో ఉన్న, ప్రమాదాల్లో ఉన్న ఆయన వాక్యం మనల్ని బ్రతికిస్తుందని, ఆ వాక్యాన్ని మనం బాగా చదవాలని, ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు మన లోపల కొన్ని వాక్యాలు కంఠస్థం చేయటం వల్ల మన లోపల నిక్షిప్తమైపోతాయని, ఆ వాక్యం పదే పదే గుర్తు రావటం వల్ల మనం బ్రతికించబడతామని, ఆ వాక్యం ద్వారా ఆత్మదేవుడు మనతో మాట్లాడి మన ఆత్మను తెప్పరిలింప చేస్తాడని కీర్తన గ్రంథం 119:25 వచనం మనకు తెలియజేస్తుంది. ఆ తర్వాత 28 ఒకసారి మనం చూస్తే, వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను, నీ వాక్యం చేత నన్ను స్థిరపరచుము. పాపం అనే వ్యసనము మనల్ని చంచల మనసులుగా చేసేది. ఆ పాపం అనే వ్యసనము మనల్ని అపరాధిగా చేసేస్తుంది. వ్యసనముల వల్ల మనము దేవునికి దూరం అయిపోతాం. ఆ వ్యసనము మన లోపల ఉన్నటువంటి లక్ష్యాలను నీరుగారేటట్టు చేస్తుంది. మనం చేరాల్సిన గమ్యాలను చెడగొడుతుంది. ఆ యొక్క వ్యసనము, ఏ పాపం అనే వ్యసనం మన లోపలైతే ఉందో, మనం దేవుడి నామానికి తీసుకురావాల్సిన మహిమను తేకుండా అనేక రకాలుగా మనల్ని అవమానాలలో, అపకీర్తిలో, అపజయాలలో, అవరోధాలలో నిలబెడతా ఉంటుంది. అందుకనే దావీదు భక్తుడు దాన్ని చూసినప్పుడు ఆయన అంటున్నాడు, వ్యసనం వలన నా ప్రాణము నీరైపోయినది, అయితే నీ వాక్యము చేత నన్ను స్థిరపరచు. వాక్యం చదివినప్పుడు మన లోపల ఉన్న కుక్క స్వభావం, నక్క స్వభావం, పంది స్వభావం, మన లోపల పనిచేసే జంతు స్వభావం బయటికి వెళ్ళిపోయి మన లోపలికి దైవికమైన స్వభావం వచ్చేస్తుంది. ఎప్పుడైతే అలాంటి స్వభావం వస్తుందో మన లోపల ఉన్నటువంటి అస్థిరత్వం కొట్టివేయబడి, ఆ చంచలత్వం కొట్టివేయబడి మనం స్థిరులుగా మార్చబడతాం. మనం పాపం చేయకుండా పరిశుద్ధులుగా మార్చబడతాం. మనల్ని ఎక్కడెక్కడైతే సాతాను పడగొట్టి ఓడించాడో ఆ సాతాను సంఖ్యల నుండి, ఆ బంధకాల నుంచి మనం విడిపించబడి, విడుదల నుండి అనేక మందిని విడిపించడానికి తగిన మహిమను, శక్తిని, ఘనతను పొందుకుంటాం. కాబట్టి ప్రియదేవులారా, కీర్తన గ్రంథం 38:119-38 వచ్చిన ఒకసారి చూస్తే, నీవిచ్చిన వాక్యం మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది, నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. ఆమేన్. చూడండి, దేవుని వాక్యం మనం చదువుతున్నప్పుడు మనం ఇన్ని రకాలుగా దేవునికి దూరంగా ఉన్నామా అని మనకు తెలిసినప్పుడు దేవుడి భయం మనల్ని కమ్ముకుంటుంది. కాబట్టి దేవుని వాక్యం చదవటం వల్ల మనం ఎలాంటి తప్పులు చేస్తున్నామో, ఎలాంటి తప్పుడు ఆలోచనలు, తప్పుడు ఊహల్లో, తప్పుడు సిద్ధాంతాల్లో, తప్పుడు నడక, తప్పుడు పడకల్లో, తప్పుడు ఊహల్లో మనం బ్రతుకుతున్నాం మనకు అర్థమవుతుంది. అప్పుడు దేవుని వాక్యం మన కన్నులు వెలిగించి మనలో దేవుని భయం బలంగా పుట్టడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దేవుని వాక్యం చేసే మరొక పని ఏంది అంటే, దేవుని భయం మనలో లోతుగా పుట్టించేటట్లు చేస్తూ ఉంటారు. దేవుని వాక్యాన్ని బాగా చదువుచున్నప్పుడు మనకి దేవుని భయం అధికంగా పుట్టించి మన లోకంలో పాపంలో చేయకుండా, సాతాను క్రియలు చేయకుండా జాగ్రత్త పడటానికి ఆస్కారం అధికంగా ఉంది. లాస్ట్ గా ఒక మాట 119 అధ్యాయము కీర్తన గ్రంథం 105 వచనాన్ని ఒకసారి మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి మాటలు, నీ వాక్యం నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆమేన్. త్రోవ చూపిస్తుంది వాక్యము.
కాబట్టి మనం చీకట్లో నడవకుండా, పాపంలో పడకుండా, సాతాను చేతిలో బలి కాకుండా, సాతాను దురాత్మల చేతిలో, మాంత్రికుల చేతిలో, దయ్యాల చేతిలో, అపవిత్రాత్మ చేతిలో మనం పడకుండా, ఈ లోకంలో ఎన్నో ఉచ్చులు, ఎన్నో తంత్రాలు, ఎన్నో ప్రయోగాలు, ఎన్నో రకాలైనటువంటి ఆ కపటపు క్షేత్రాలలో మనం పడిపోకుండా, సాతాను యొక్క ఉచ్చుల్లో మనం పడకుండా, సాతాను అగ్నిబాణాల చేతిలో మనం బలి కాకుండా ఉండటం కోసం దేవుని వాక్యం మనం చదువుకొని ముందుకెళ్ళినప్పుడు మనల్ని ఈ ఎక్కడ మన యొక్క మార్గాలన్నిటిలో ఆయన వాక్యం మన త్రోవకు వెలుగై ఉండి, దీపమై ఉండి మనల్ని వెలిగిస్తుంది. కాబట్టి మనం త్రోవ తప్పిపోకుండా దేవుని వాక్యం మనకి త్రోవ చూపిస్తుంది. కాబట్టి ఇలాగా 9 రకాలైన పనులు దేవుని వాక్యం మన కోసం చేస్తున్నది. అందుకని దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా, దిండు కింద పెట్టుకోకుండా, ఎక్కడో సెల్ఫుల్లో విసిరి పారవేయకుండా, ఏదో ఆదివారం మాత్రమే నామకార్థంగా పెట్టుకోకుండా, నిజంగా దాన్ని చదువుతా ఉన్నప్పుడు దానిలో ఉన్నటువంటి శక్తి, దానిలో ఉన్న అభిషేకం, దానిలో ఉన్నటువంటి మర్మాలు మనకు అర్థమై మన జీవితంలో జయ జీవితం జీవించి అనేకమైన దేవుని ఆశీర్వాదాలు పొందుకొని వర్ధిల్లదము గాక. ఆమేన్.